తిరునాళ్ళు అయ్యేంత వరకు మీ ఇంట్లోనే ఉండి మీ నాన్న ఇవ్వాల్సిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాను. తీసుకోండి. ఆత్మలన్నీ మన నైవేద్యం తీసుకోకుండా పోయాయి. ఇప్పుడు మునుగు చూద్దాం. స్నానం చేసి వెళ్తానండి. అయ్యో మెల్లగా మెల్లగా. ఇదా మన చేతిలోకి వచ్చింది. పిల్ల నచ్చలేదని చెప్పండి. చెప్పడం కుదరదండి. పిల్ల నచ్చలేదని చెప్పు. పెళ్లి కొడుకులందరూ అక్కను చూసి ముందు నచ్చిందని చెప్తున్నారు, కానీ వెళ్ళేటప్పుడు నచ్చలేదని చెప్తున్నారు. ప్రతిసారి ఇలాగే జరుగుతోంది. కారణం ఏంటో తెలియడం లేదు. మీరే కారణం. నేనా? మీరేనండి. నేనెలా కారణం అవుతాను? మీ అక్కయ్య పెళ్లి చూపుల్లో ఏం జరిగిందో మీకు తెలుసా? నా చెల్లెలకు నేను అక్కని మాత్రమే కాదు, అమ్మను కూడా. చిన్నతనం నుంచి దాన్ని నేనే పెంచాను. అందుచేత దానికి ఒక మంచి జీవితం ఏర్పరచవలసిన సమయంలో నేను స్వార్థంతో నా జీవితం చూసుకుంటే దాన్ని ఒంటరిగా వదిలేసినట్టవుతుంది. మీరింట్లో ఉన్నంత వరకు ఆవిడ తన పెళ్లి గురించి ఆలోచించరు. మీరు త్వరగా పెళ్లి చేసుకోండి, అప్పుడే ఆవిడ కూడా పెళ్లి చేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావు? వెంటనే పెళ్లి చేసుకోవాలంటే తనకి అత్త కొడుకో మావ కొడుకో ఎవరైనా ఉండాలి కదా. వాళ్ళు లేకపోతే ఏంటండి, మీ ఊళ్ళో నల్లగా స్మార్ట్ గా అందంగా ఎవరో ఒకరు ఉంటారు కదా. ఏమే, ఊళ్ళో అలా ఎవరైనా ఉన్నారా? ఉంటారు. ఒక మాట చెప్పనా, ఈ ఊరికి రావడమే నాకు ఇష్టం లేదండి. కానీ ఇప్పుడు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు. అందుకు కారణం ఒక అమ్మాయి. కూర్చోండి. అరే కూర్చోండి. నన్ను ఎడ్ల బండి కట్టేసినప్పుడే నా మనసుకు నచ్చిన అమ్మాయిని నేను చూశాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. మా ఇంట్లో వాళ్ళు నువ్వు చేసుకునే పిల్ల ఎలా ఉండాలని అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియలేదు. కానీ ఇప్పుడు అడిగితే మీలా ఉండాలని చెప్తాను. అవును, అమ్మాయి అమ్మాయి అంటూ చుట్టేస్తున్నావే, ఎవరా అమ్మాయి? అదే ఆ అమ్మాయికే తెలుసండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే దిష్టి తీయమని చెప్పండి. ఆ అమ్మాయికి తెలుసన్న విషయం నాకు కూడా తెలుసు. ఏమండి, నేను చెప్పింది కరెక్టే కదా? మీ మనసుకు నచ్చిన వాణ్ణి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ అక్కయ్యకి చెప్పి పెళ్లి చేసుకోండి. ఆ తర్వాత మీ అక్క పెళ్లి అదే జరుగుతుంది. ఇప్పుడు బయలుదేరండి. అక్క ఎదురు చూస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళు. బాయ్. ఏమండి, వెళ్దామా? పర్వాలేదే, కవితకి ఎలా ధైర్యం చెప్పాలా అని తెగ ఆలోచించాను. నువ్వు ధైర్యమే కాకుండా పరిష్కారం కూడా చెప్పావు. దాందే ఉంది, ఆకలిస్తుంది, భోంచేద్దామండి. ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా ఆకలి భోజనం అంటావు? ఒట్టి తిండిపోతు రాములా ఉన్నావు. నీకు ఇంకో పనేమి లేదా? లేదండి, ఉంటే చెప్పండి. నీకు గొడ్లు మేపడం తెలుసా? పొలం పనులు, వ్యవసాయం, తోట పనులు తెలీదండి. కట్టెలు కొట్టడం, చెట్లు ఎక్కడం. నిజంగా తెలీదండో. నువ్వు పైసాకి కూడా పనికిరావు. హలో, చదువుకు తగిన పని చెప్పండి. నువ్వు చేయి తగిన పని ఒకటి ఉంది. రేపు మండపం దగ్గరకు వచ్చేయి. ఏమండి, ఇదిగో. ఏంటండి ఇది? రామాయణం.
దీన్ని చదివిన వారికి పుణ్యం, విన్న వారికి పుణ్యం. నాకు పుణ్యమేం అక్కర్లేదండి. ఆహా, మరి ఈ బామ్మలు కావాలంటున్నారే? భైరవక్క ఈ ఊళ్ళో ఒక బలి జరగబోతోందని చెప్పింది. నాకు తెలిసి ఈ బామ్మల్లో ఒకరు బకెట్ తనేస్తారనుకుంటాను. పోయే వాళ్ళకి పుణ్యమైనా దక్కుతుంది. అందుకు నువ్వు రామాయణం చదవాలి. ఊరికే చదవమనట్లేదు. పూర్తవగానే డబ్బులిస్తారు. నీకు ఒక సంపాదన ఉంటుంది. ఏమంటావ్? ఆల్రెడీ వీళ్ళ నాన్నకి డబ్బులిచ్చి మోసపోవడం చాలక ఇప్పుడు ఇక్కడ హరికథా కాలక్షేపం చేసి జోకర్ని కావాలా? లవ్ చేస్తే ఎన్ని పాటలు. ఆల్ ఇస్ వెల్. వాల్మీకి రామాయణం అరణ్యకాండ. అరణ్యం అంటే అడవి. పరమాత్ముడు రాముడు సీతా లక్ష్మణులతో అరణ్యంలో గడపడం గురించి చెప్పేదే అరణ్యకాండ. చదువుతాను, వినండి. భార్య అనుజులతో రాముడు అరణ్య ప్రవేశం చేశాడు. అప్పుడు శ్రీరాముడి గురించి వాల్మీకి ఈ విధంగా వర్ణించాడు. ఆయన ఎలా వర్ణించాడో తెలుసా మీకు? మాకేం తెలుసయ్యా, నువ్వే చెప్పు. ఎలా వర్ణించాడంటే, భానుప్రకాశం అంటే సూర్యకాంతి. సూర్యుని కాంతి ఎవరిపైన పడినా వాళ్ళు ప్రకాశంగా ఉంటారు. కానీ అడవిలోకి వెళ్లిన రాముడి పైన పడ్డ సూర్యకాంతి మాయమైపోయిందట. ఏంటి నేను చెప్పేది అర్థమైందిగా? అంటే సూర్యకాంతి కనిపించినంతగా రాముని శరీరంలో ప్రకాశం ఉందని వాల్మీకి చెప్పాడు. తర్వాత నేల మీది పూలత గురించి. పూలత అంటే ఎవరో తెలుసా? సీతాదేవి అనబడే జానకి గురించి. నిన్ను తీసుకొచ్చిన పిల్ల పేరు కూడా జానకే బాబు. జానకి అనే పేరు ఎవరికుంటే ఏంటండి? జానకి గురించి నేనేం చెప్తానో మీరు వినండి. చెప్పు బాబు, చెప్పు. చెప్తాను. జానకి నడు అనేది దేవుడిలా ఉంటుందట. నడుము దేవుడిలా ఉందా? తప్పుగా చెప్తున్నావు బాబు. పూర్తిగా వినండి. దేవుడు ఉన్నాడా లేదా అనే విషయంలో మనకి కన్ఫ్యూషన్ ఉంది. అదే విధంగా ఈ జానకి నడుము ఉందా లేదా అనే కన్ఫ్యూషన్ కూడా ఉంది. దేవుడు తప్పకుండా ఉన్నాడు బాబు. ఆయన ఉన్నాడు గనికి ఈ రామాయణాన్ని మేమందరం విని చాలా సంతోషంగా ఉన్నాం బాబు. సరే, మీ నమ్మకం మీది. కానీ రామాయణంలో ఏం చెప్పారంటే, ఉందా లేదా అని తెలుసుకోలేని విధంగా జానకి నడుము సన్నగా ఏంటి పూలతలా ఉందని రాశారు. తర్వాత అయోధ్యకాండ. చక్కగా అరణ్యకాండ చదువుతున్నావు, హఠాత్తుగా అయోధ్యకాండకు మారావేంటి? చెప్తాను. నాయకుడు చూడగా నాయిక చూసింది. ఏంటయ్యా ఆపేశావు? ఇవాళ ఫస్ట్ డే కదా, ఇంతటితో ఆపేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ కళ్ళు మూసుకొని రామ్ రామ్ శ్రీరామ్ జై జై రామ్ అని చెప్తూ ఉండండి, చూద్దాం. రామ్ రామ్ శ్రీరామ్ జై జై రామ్, రామ్ రామ్ శ్రీరామ్ కంటిన్యూ కంటిన్యూ. రామ్ రామ్ శ్రీరామ్ జై జై రామ్, రామ్ రామ్ శ్రీరామ్ జై జై రామ్.
ఏమండి ఇక్కడ దీపం వెలగట్లేదు, వెలిగించండి. ఆగండి. మీ కాలు జారాలని కింద నూనె పోసాను, కానీ అలా చేయడం తప్పనిపించింది. నీళ్లు పోసి నూనెని అబద్ధం చెప్తున్నావా? ఏమండి కాదండి, అబద్ధం కాదండి. హలో వద్దండి, చెప్తే వినండి ప్లీజ్. హలో రాకండి, పడిపోతారండి. ఏమండి హలో రాకండి, పడిపోతారండి. ఏమండి ఇలా జరగాలనే కదా నువ్వు ఆశపడ్డది. కాళీ, నీలి, భద్రకాళి, మహంకాళి, దుష్టగ్రహ శూలిని రా రా రా, త్వరగా రా. పూజకు వచ్చినందుకు నేను చేసే మర్యాదను స్వీకరించండి. మీకు పెట్టాల్సిన ఆహారాన్ని పూర్తిగా పెట్టలేకపోయాను. ఆ ఆవేశంతో ఈ ఊర్లో ఎవరిని బలి తీసుకోకూడదు. ఈ కోపం న్యాయమైనది, కానీ ఇది పొరపాటుగా జరిగింది. అందుచేత పరిహారం చేయడానికి ఒక అవకాశం ఇవ్వాలి. లేదు, పరిహారం చేసేందుకు మీరు అంగీకరించి తీరాలి. ఇది ఆ తల్లి ఆజ్ఞ. సంతోషం, సంతోషంగా ఉంది నాకు. పరిహారంగా ఏం కావాలో చెప్పండి. మీరు కోరేది ఏదైనా సరే ఇవ్వడానికి ఈ ఊరు సిద్ధంగా ఉంది. మీకు కావలసింది అడగండి, నేను మీకు ఇప్పిస్తాను. చెప్పండి, జరిగిన దానికి బదులుగా ఏం కావాలి మీకు? పోతే కదా ఇస్తాను, కానీ బలి ఇచ్చిన తర్వాత ఎలాంటి కీడు చేయకూడదు. ఇది ఆ తల్లి మీద ఆదా. జరిగిన తప్పుకి పరిహారం చేసుకునే అవకాశం దొరికింది. ఆనాటి ఆహారానికి బదులుగా గొర్రెను అడుగుతున్నాయి. ఆత్మలు అడిగిన బలిని ఇచ్చి తీరాలి. కుండీని ఊళ్ళోకి పంపించండి. పిల్లలు పెద్దవాళ్ళు అని చూడకుండా తలా ఓ రూపాయి వేయాలి. ఎంత వసూలవుతుందో దానితో ఓ గొర్రెను కొని ఊరి పొలిమేరలో కట్టి బలి పూజ జరిపించాలి.
చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావా? ఉండు చెప్తాను. జానికి పక్కనే ఉంది, ఇలా వెనకాలే వస్తున్నారే. వెనకాలే వస్తున్నాడు. కవిత చూస్తే ఏమనుకుంటుంది? చదువుకున్నాడు కానీ బుద్ధి లేదు. అక్క, ఇక్కడ చీరలు ఎక్కడున్నాయి? లోపలికెళ్ళి చూడండి అమ్మా. సరే రా. ఇలా రా. ఏంటి? ఇటు చూద్దాం. ఆ సెక్షన్ లో ఇది చూడు. మీ అక్క ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? సైకిల్ ట్యూబ్ కి పంచర్ వేయించడానికి. ఏంటి ఎగతాళా? నీకు ఎగతాళా? బట్టలు కొట్టుకి ఎందుకు వస్తారు? రే సర్లేరా, చెప్పరా ఎందుకు వచ్చింది? లంచం. ఇప్పుడు చెప్పు. అక్కకి బర్త్డే పైన చీర కొనడానికి వెళ్ళింది. హలో, ఒక ఎర్రి మొహం బర్త్డేనా? మనోళ్ళందరూ తీసుకుని చీర కొనడానికి వచ్చావా? ఈ కలర్ బాగుంటుంది కదా? బాలేదే, అది చూడు. ఇది బాగుంటుంది. ఇది బాగుంటుంది. ఇదొద్దు. దాన్ని చూపించండి. ఇది బాగుంది. అటు చూడు. దాన్ని తీయండి. ఈ కలర్ అండి? ఇది కొత్త డిజైన్ అండి. ఇది సూపర్ ఉంది కదా? ఇది ఎంతక్క? 3000 అమ్మా. ఓ 3000. వేరే చూద్దాం. లేదు వద్దక్క, పదవే. అటు చూద్దామా? అదిగో అక్కడుంది చూడు. ఆ సారీ నీకు చాలా బాగుంటుంది. ఈసారి వచ్చినప్పుడు తీసుకుందాం. వస్తానండి. వస్తామండి. ఏమా, ఈ చీరని వాళ్ళు ఎందుకు వద్దన్నారు? వాళ్ళు రేట్ ఎక్కువ అని వెళ్ళిపోయారు. అలాగా, సరే ఇది ప్యాక్ చేయండి. అలాగేనండి. ఏంటయ్యా? ఇది నా బర్త్డే గిఫ్ట్ గా అక్కకి ఇస్తావా? లంచ్ ఇవ్వు. రే ఇప్పుడే కదా ఇచ్చాను. అది వేరు ఇది వేరు. తీ త్వరగా తీ. ఇదిగో తీసుకో. మర్చిపో కదా? నేను అలా మర్చిపోనులే. ఓకేరా, వెరీ గుడ్. బాయ్ బాయ్. అక్కకి ఇచ్చేయి. అంకుల్ ఇచ్చాడని చెప్పు. అరుణ్ అంకుల్ మర్చిపోకు, ఓకేనా? సరే. బాగా గుర్తుంచుకో. హ్యాపీ బర్త్డే అని చెప్పివ్వు. బాబు, అంతా నాకు తెలిసిపోయింది. ఇది గ్రామం. ఇక్కడ నడుచుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. సారీ అండి. సారీ అంటే సరిపోతుందా? ఇంకేం చేయమంటారు? డబ్బులు ఇవ్వు. ఈ సంగతి ఎవరికి తెలియకుండా దాచేస్తా. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది గ్రామం. అన్నిటికీ ఒక పద్ధతి ఉంది, అన్నిటికీ ఒక ధర ఉంది. 100 రూపాయల మ్యాటర్ని 500 ఇచ్చి రేటు పెంచేస్తావా? ఇది పద్ధతి. చియర్స్. వెరీ గుడ్ బాయ్. బాబు వాళ్ళకి డబ్బులు వేయి బాబు. నాకు ఇందులో నమ్మకం లేదండి. బాబు, తిరునాళ్ళ సమయంలో ఊర్లో ఉంటున్నారు. ఆ దేవత అనుగ్రహం ఉంటేనే ఈ విధంగా ఉండగలరు. దేవతని దూషించేలా మాట్లాడకూడదు. డబ్బులు వేయండి. లేదండి, ఇష్టం లేని విషయాన్ని నేను ఒప్పుకోలేను. మీకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు, ఊరి కోసమైనా డబ్బులు ఇవ్వండి.
ఊరి కోసం నన్ను ఏం చేయమన్నా చేస్తానండి, కానీ ఈ విషయంలో నన్ను బలవంతం చేయొద్దు. ప్లీజ్ వెళ్ళండి. ఓం శక్తి కొనిచిన చీర కట్టుకోకుండా వేరే చీర కట్టుకుందేంటి?